హలో అండి, నమస్తే అందరికి. నేను మీ సుకన్య శేఖర్ని అండి. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజు మన గార్డెన్లో డైలీ హార్వెస్ట్లు ఉంటానే ఉంటాయి, కామనేనండి. ఏదో ఒకటి కోస్తూనే ఉంటాను, తీసుకెళ్ళిపోతూనే ఉంటాను. కానీ మీకు నేను చూపించే హార్వెస్ట్లు చాలా తక్కువ అండి. ఎక్కువ మ్యాక్సిమం ఆ టయానికి ఎవరు ఉండరు తీసేవాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాను. కానీ అండి, ఎప్పుడైనా మనకు అందుబాటులో శేఖర్ గారు ఉంటేనే ఇలాగా తీయడానికైతే కుదిరిద్దండి, లేకపోతే కుదరదనమాట. అయితే మబ్బులు బాగా పట్టేసినాయి. సాయంత్రం పూట చల్లగా ఉంది, వర్షం పడేటట్టుందండి. లైట్గా తుఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే, అప్పటికి ఇంకా నిమ్మకాయలు అయితే రోజుకి ఒక 3 కాయలు 4 కాయలు అయితే రాలిపోతున్నాయి. అలాగే మునక్కాయలు కూడా రెడీ అయిపోయినాయండి. ఈ రెడీ అయిపోయినప్పుడు ఈ వర్షం కనుక ఏదన్నా పడితే ఏంటంటే కాయ అనేది కొంచెం మెత్తబడి ఇది అవుద్దండి. సరే, ఇంకా ఎలాగో ఎక్కాం కదా పైకి అని చెప్పి శేఖర్ గారు కూడా ఉన్నారు కదా అని ములక్కాయలు అయితే కోసేస్తున్నానండి. ఇంకా ములక్కాయలే కదండి, ఆకుకూరలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఏంటంటే అవన్నీ ఒకేసారి కోసి చూపించే టైం నాకు లేదండి. మీ అందరికీ తెలియదు, షార్ట్స్లో అయితే మాత్రం బాగా విపరీతంగా పెడతానమాట. షార్ట్స్ మాత్రం చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, లైక్ ఇస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. మీ అందరికీ అండి, ఎంత యూట్యూబ్ ఫ్యామిలీ అనేది మనం అది తీర్చుకోలేని రుణం అండి. ఎందుకంటే ఎప్పుడు ఏ జన్మలో ఏ బంధం అని అంటారు కదా, అలాగా యూట్యూబ్ ద్వారా కొత్త కొత్త మంచినే మనం నేర్చుకోవాలి, కానీ చెడుని అనేది మనం నేర్చుకోకూడదు. మనకి తెలియని విషయాలు ఇంకొకళ్ళ ద్వారా గార్డెన్ విషయాలు తెలుసుకోవడమే, చెడైతే దూరంగా పెట్టేసేయడమేనండి. నాకైతేనండి అవగాహన లేనప్పుడే నేను గార్డెన్ స్టార్ట్ చేసుకున్నాను. ఏ గ్రూపులు పరిచయం లేనప్పుడు, లేకపోతే ఎవ్వరు పరిచయం లేనప్పుడే ఎట్లా నేర్చుకోవాలి, ఏంటి ఇంత గార్డెను ఎలాగ అయ్యానన్నా కూడా నేనైతే మ్యాక్సిమం ఎక్కువ నూర్జహాన్ గారిది కిచెన్ కంపోస్ట్, కిచెన్ లిక్విడ్, ఇవే నేను ఆ నిద్రలో జోలపాట్లాగా అయితే ఫస్ట్ నేను నూర్జహాన్ గారికి నేనైతే చూసి నేర్చుకున్నాను అనమాట. ఇంత గార్డెన్ అవ్వడానికి కారణం కూడా నూర్జహాన్ గారు అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నా గార్డెన్ ఎంత ఉంది ఇలాగ అయ్యిందంటే మ్యాక్సిమం జీవామృతము, కిచెన్ వేస్టేనండి. రైతు బజార్కి వెళ్తాను, తీసుకొచ్చేస్తాను కిచెన్ వేస్ట్. ఇంకా నూర్జహాన్ గారన్న మట్టి సాయిల్ని తీసి మట్టి కప్ చేసి, నేనైతే కదా టైం ఉండదు కాబట్టి నేను పైనే వేసేస్తానండి. అయినా సరే మొక్కలకి ఏ ప్రాబ్లం లేదని అయితే తెలిసింది. ఇక అయితే ఇంకా ఇట్లా ఏ ఒకటి హార్వెస్ట్లు చేస్తూనే ఉంటానండి. అయితే మన గార్డెన్ కూడా ఒకసారి నూర్జహాన్ గారు వచ్చారు, అది ఎప్పుడైనా లింక్ దొరికితే కనుక పెడతానండి. అయితే నేను ఈ చెట్లకు ఉన్న ములక్కాయలన్నిటిని అయితే కోసేసానండి. ఇదివరకు అయితేనండి నేను ములక్కాయలు అనేది ఇస్తూ ఉండేదాన్ని అందరికీ, ఇప్పుడైతే ఇవ్వట్లేదండి. ఇదిగోండి నేను తయారు చేసుకున్న కిచెన్ లిక్విడ్ అనమాట. మన ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఇలాగ ఉంటాయి కదా, అవన్నిట్లో కొంచెం కవ్ యూరిన్ వేసి, ఒక గుప్పెడు వేరుశనగ చెక్క కూడా దాంట్లో వేసేసి, ఒక 5 లీటర్ల వాటర్లో మొత్తం ఒక 4 days పర్మెంట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు పోద్దాము అని అనుకుంటే మబ్బు పట్టేస్తుందండి, తుప్పర్లు పడతాయి అని, సరే ఒకళ్ళ వర్షం లేకపోతే ఇంకా పోద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అయితే గార్డెన్లో ఉన్న కొన్ని నిమ్మకాయలు, ములక్కాయలు ఇవి అయితే కోసేసాను. సేత అయితే ఇక పువ్వులు కోసుకుంటుంది కాబట్టి పువ్వుల జోలికి అయితే వెళ్ళలేదండి. ఇలా సింపుల్గానేనండి మనం హార్వెస్ట్లు చేసుకుంటూ వెళ్ళిపోదాం. అవలీలుగా ఎలా పెంచానో తెలియదు, కానీ అవలీలుగా అయితే నా గార్డెన్ అయితే పెంచేసానండి. ఇది నా ఈరోజు స్టోరీ. చూస్తుండగానే వర్షం అయితే పెద్ద వర్షం అయితే పడుతుంది. అమ్మయ్య, నేను పోయలేదు అనుకుని అంటే ఇంత కష్టపడి చేస్తున్న లిక్విడ్ మనం పోయి కానీ వర్షానికి పోద్ది, బలం అంతా పోద్దండి. ఒక్క వర్షం గట్టిగా కొడితే మనం మొక్కల్లో వేసిన లిక్విడ్ కానీ లేకపోతే మెన్యూర్స్, కంపోస్టులు బలం అంతా పోద్దండి. అందుకని వర్షాకాలం అప్పుడు చూసి జాగ్రత్తగా మనం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, స్వీట్ లెమన్ అండి, మునగాకు పడిందనమాట. ఇట్లాగే ఇవే ఒకటండి మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అనేది అపురూపం అన్నమాట. ఇది అండి ఈరోజు వీడియో.